సొలొమోను మందిరాన్ని రెంటకిచ్చి ఆ గొర్రెలు మేకలు వ్యాపారానికి ఇచ్చేసిన వంచకులు మీరు. ఆ కైపాగాడ వంచకుడు, ఆ కైప బామ్మర్ ఎవడైతే ఉన్నాడు అన్నాగాడ మీరు వంచకులు. ఎవడు వంచకుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. వీళ్ళ వంచకులయ్యుండి వీళ్ళ దొంగలయ్యుండి ఎవరిని దొంగ అంటున్నారండి? ఆయనను దొంగ వంచకుడు అన్న. ఇంకా గమ్మత్తడు తెలుసా, వాళ్ళకి ఒక విషయం గుర్తుండిపోయిందంటే, వాళ్ళకి తిన్నా నిద్రోయినా స్నానం చేసినా బయటకు వచ్చినా ఆ డ్రెస్ చేసుకున్నా ఎవడన్నా వందనవచనాలు చేసినా వీళ్ళ గుండెల్లో బాగా గుర్తుండిపోయింది. చెప్పిన శిష్యులకు గుర్తులేదు కానీ వీళ్ళకి మాత్రం బాగా గుర్తుండిపోయింది. ఆ గుర్తుండిపోయింది ఏంటంటే ఆయన 3వ రోజు లేస్తాను. బాగానే గుర్తుంది. ఎక్కడో భయం నిజంగా లేచిపోతే, ఎక్కడో భయం నిజంగా తిరిగి లేస్తే ఆ భయం శిష్యులకు గుర్తు లేదు కానీ వీళ్ళకి గుర్తుందట. ఆ గుర్తుండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ వంచకుడు 3వ దినాన్ని లేస్తానన్నాడు, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంట లేచి ఒకవేళ లేవకపోతే ఆయన శిష్యులు వచ్చి ఆయన ఎత్తుకుపోతే మొదట జరిగిన నేరారోపణ కన్నా కడపట వంచడం మరీ ఘోరంగా ఉంటుంది. అందుకే మమ్మల్ని ఏం చేయమంటే పిలాతు అన్నాడు, పోలీసులు ఉన్నారుగా, రోమా బెటాలియన్ పెట్టాంగా, ఇలాంటి తెలుస్తుంది మీకు, ఇంకా స్పెషల్ ప్రైవేట్ బెటాలియన్ ప్రైవేట్ బాడీ గార్డ్స్ ఎవరు ఉంటే వాళ్ళని వీళ్ళని కలిపి మొత్తం టైట్ సెక్యూరిటీ పెట్టుకున్నాడు. ఇటు ప్రైవేట్ సెక్యూరిటీ ఇటు గవర్నమెంట్ సెక్యూరిటీ రెండు కలిపి టైట్ చేశారు సమాధిని. గుర్తుపెట్టు, ఇది మత్తయి రికార్డ్ చేస్తున్నాడు. ఈ మత్తయి గారు రికార్డ్ చేస్తే ఏమన్నాడు, వాళ్ళు వీళ్ళు కలిసి సమాధిని పూర్తిగా చాలా పకడ్బందీగా చాలా పక్కాగా జాగ్రత్తగా సమాధిని ఎప్పుడైతే వీళ్ళు సిద్ధపరిచారో ఆ సిద్ధపరిచిన తర్వాత జరిగిన విషయం ఏంటి మీకు తెలుసు. అన్నట్టుగానే ఈ రోజు ఈ పునరుద్ధానం రోజు అన్నట్టుగానే ఆయన తిరిగి